విషయంలో చాలా అంటే నేను బాధ ఉంది. ఎందుకంటే ఒక చిన్న పైగా అది సంధ్యా థియేటర్ వాళ్ళు ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి సినిమాకు ప్రతి స్టార్ హీరో వస్తారు. ఆ స్టార్ హీరోల తొక్కిసలాట జరుగుతుంది. ముందుగానే పోలీసు వాళ్ళకు ఇంటిమేట్ చేసేది ఉండేవాళ్ళు. కానీ పోలీసు వాళ్ళ నిర్లక్ష్యం వల్ల రేవతి అమ్మాయి అక్కడ చంటి అబ్బాయి చనిపోయినని నేను ఖండిస్తున్నాను ఈ విషయంలో. అంటే అల్లు అర్జున్ కూడా సరే అమౌంట్ అనేది ప్రకటించడం జరిగింది 25 lakhs అనేది. సో గవర్నమెంట్ నుంచి కూడా ఏదైనా రావచ్చా? సో అలా బాధితులకు ఏమైనా ఆ గవర్నమెంట్ నుంచి రావచ్చు అనుకుంటున్నా. ఎందుకంటే ఇది పోలీసుల నిర్లక్ష్యం అని నేను అనుకుంటున్నా. ఈ పోలీసులు ఇంతగానము తెలంగాణ నంబర్ 1 మన ఇండియాలోనే తెలంగాణ నంబర్ 1 పోలీసులు అయి ఉండి ఒక చిన్న ఇష్యూల ఒక చిన్న సంధ్యా థియేటర్లోనే ఇంతగానం ఒక రేవతి అనే అమ్మాయి తొక్కిసలాటలో చనిపోయిందంటే పైగా ఇది చాలా బాధాకర విషయం. ఎందుకంటే ఒకప్పుడు పాత సినిమా హీరోలు కూడా అప్పుడు ఆన్లైన్లో టికెట్లు దొరకకపోయేది. అప్పుడు వాళ్ళు లైన్లో నిలబడి ఎంతో తొక్కిసలాటలని ప్రాణాలు పోయినాయి. అంటే ఒకప్పుడు ఒప్పుకునేది. అప్పుడు కృష్ణ, చిరంజీవి సినిమా ఉంది, సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు అట్లా మన మహేష్ బాబు కృష్ణ, ఇంకా ఏఎన్ఆర్ వాళ్ళు, ఎన్టీఆర్. అప్పట్లో ఈ సినిమాలకు ఆన్లైన్లో టికెట్లు దొరికేది కాకపోయేది. థియేటర్ మధ్యలో ఉండి వాళ్ళు టికెట్లు తీసుకునేది. అప్పుడు తొక్కిసలాట జరిగిందంటే ఒక వాస్తవం ఉండేది. కనీసం ఇలాంటి అప్డేట్ జనవరి ప్రతిదీ ఆన్లైన్లో టికెట్లు దొరుకుతున్నాయి. వాళ్ళకు టికెట్లు తీసుకున్న దాని మీద నంబర్స్ ఉంటాయి, సీట్ల నంబర్స్ ఉంటాయి. ఆ సీట్ల నంబర్ ద్వారా వాళ్ళు ఒక సీట్ రోలోనే ఉంటుంది, లైన్గా ఉంటుంది. అలాంటి ఆన్లైన్ ప్రపంచంలో ఇంత ఆన్లైన్ ఉన్నా కానీ థియేటర్ నిర్లక్ష్యం వల్ల ఆ అమ్మాయి రేవతి అమ్మాయి అనేది చనిపోయింది. ఎందుకంటే ఆ థియేటర్ వాళ్ళనే క్యూగా నిలబట్టేది వాళ్ళే కదా. ఇంతకు వాళ్ళు చేసుకున్న నిర్లక్ష్యం వల్ల రేవతి అమ్మాయి చనిపోయింది. దీని ద్వారా అల్లు అర్జున్కి ఏంది సంబంధం? అల్లు అర్జున్ జస్ట్ ఒక స్టార్ హీరో. ఆ సినిమా అనేది ఒక 2 hours ఉంటుంది. ఆ 2 hours సినిమా ప్రతిదీ ఆ సినిమాలో చూసి అందరూ వద్దామా అనుకుంటారు. సినిమా అంటే ఇప్పుడు ప్రతి సామాన్యునికి ఒక హీరో అని అంటే ఆ సినిమాలో 2 గంటల సేపు ఉన్నంతసేపట్లో నేనే స్టార్ హీరో లెక్క, అల్లు అర్జున్ లెక్క ఫీల్ అయి ఉంటారు సామాన్య వ్యక్తి. అలాంటప్పుడు ఇది సినిమా థియేటర్ వాళ్ళు చాలా కఠినంగా, వాళ్ళు చాలా దారుణంగా చేసినారు సంధ్యా థియేటర్ వాళ్ళు. పైగా వాళ్ళకి ప్రతిదీ వాళ్ళ అంత పెద్ద మంచి థియేటర్ ఉంది సంధ్యా థియేటరు. కానీ ఇవాళ రోజున ఇంత అప్డేట్ జమాన్లో రేవతి అనే చంటి అబ్బాయి చనిపోవడం అంటే చాలా బాధాకరమైన విషయం. ఇది దీని ద్వారా థియేటర్ అసోసియేట్ వాళ్ళందరూ ఈ విషయాన్ని ఖండించి క్యూ లైన్గా ఉండేటట్లు కావాలంటే వాళ్ళు ఇంకొక ఎంప్లాయ్మెంట్ని పెంచుకొని ప్రతిదీ వాళ్ళు ఇలాంటి సంఘటనలు మరీ జరగకుండా చూసుకోవాలని. ఎందుకంటే ప్రతి సినిమా అప్పుడు ఇలాంటి ఒక ప్రాణం పోయిందంటే ఆ ప్రాణంకి మళ్ళీ ప్రాణం ఇవ్వలేరు ఎలాంటిదైనా కానీ. ఆ తొక్కిసలాటలో అది పోలీసులకు కానీ మన తెలంగాణ గవర్నమెంట్కి కానీ నేను ఇది చాలా చెప్పాలనుకుంటున్నాను నేను.